ఈరోజు టీటీడీ పరిపాలనా భవనం దగ్గరకు రావడానికి కారణం ముఖ్యంగా 4 అంశాలు. మొదటిది ప్రతి ఇంటిలో గ్యాస్ సమస్య ఉంది. రైతులకు ఎరువు సమస్యలు వచ్చాయి. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పెట్రోల్ డీజిల్ సమస్యలు వచ్చాయి. దీనికి సమస్యలకు అన్నిటికీ కారణం ప్రధానమంత్రి మోడీ గారు విదేశాంగ విధానం పొరపాటు వల్ల. యుద్ధం అనవసరం. ఈరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవు. యుద్ధానికి ఈరోజు అమెరికా ముందు మనం బలహీన పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి కారణం వ్యక్తిగత సమస్యలు. వ్యక్తిగత సమస్యల వల్లే ఈరోజు యుద్ధం. ఈ యుద్ధం వల్లే గ్యాస్ కొరత, అన్ని కొరతలు వచ్చాయి దేశంలో. రెండవది 1991 ఫిబ్రవరిలో కూడా యుద్ధం వచ్చింది. 91లో యుద్ధం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు బతికున్నారు. యుద్ధాన్ని చూసి భయపడలేదు. మోడీలాగా సమర్థుడు, ధైర్యశాలి. ఢిల్లీ నుంచి టెహరాన్కి వెళ్ళాడు మాస్కో ద్వారా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తారీఖు 1991లో ఇరాన్కు రాజధాని టెహ్రాన్ నగరంలో కూర్చొని ప్రపంచ నేతలందరితో మాట్లాడినటువంటి ధీరశాలి మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు అంతటితో ఆగకుండా సద్దాం హుస్సేన్తో మాట్లాడి యుద్ధాన్ని ఫిబ్రవరి 28, 1991లో విరమింపజేయడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మలుపు. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజీవ్ గాంధీకే దక్కిందని తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు యుద్ధానికి కారణం మోడీ గారి బలహీనతలు, ట్రంప్ దగ్గర లొంగిపోవడమే కారణం. 1991 సెప్టెంబర్ 1వ తారీఖును గురించి చెప్పక తప్పదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున టీటీడీలో ఉన్నటువంటి 2900 మంది ఎన్ఎంఆర్లను మేము శాశ్వత ఉద్యోగస్తులుగా ఒక్క జీవోతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జీవోతో వాళ్ళందరినీ పర్మనెంట్ ఉద్యోగస్తులు చేయడం జరిగింది. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ద్వారా ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. మనకు మంచి ఆఫీసర్లు వచ్చారు, సంతోషం. కానీ మంచి జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు పిఆర్సీ లేక పే రివిజన్ కమిషన్ అనేది టీటీడీలో కూడా రావాలి. టీటీడీలో వెంటనే పిఆర్సీ అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండోది డిఏలు. 4 సంవత్సరాలుగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి టీటీడీ వాళ్లకు. ఈ డిఏలు కూడా 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రమోషన్లు కూడా గత 10 సంవత్సరాలుగా ఆగిపోయినాయి. వచ్చారు ఈవోలు, పోయారు ఈవోలు. కానీ నేను తెలియజేస్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి మంచి అధికారులకు వెంటనే మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి రోగులు, 3వ అంశం, పేద రోగుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. 100 మంది చనిపోతున్నారు దినానికి చెప్పుకోలేక. వాళ్ళందరికీ వెంటనే టీటీడీ రూయా హాస్పిటల్కి ఆ బిల్డింగ్లు ఇవ్వాలి. సిమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వాలి. అంతేగాని మీరు మాటలు ప్రతిరోజు 84,000 మంది వస్తున్నారని ఒక ఆయన చెప్తాడు టీవీలో. బ్రేకింగ్ న్యూస్ అంటాడు. ఎందుకయ్యా న్యూస్లు? బ్రేకింగ్ న్యూస్. 4 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చిందని టీవీలో బ్రేకింగ్ న్యూస్ పెడతారు. బ్రేకింగ్ న్యూస్ రావాల్సింది నిరుపేద రోగులు కన్నీళ్లు తుడిసిన రోజే బ్రేకింగ్ న్యూస్.
టిటిడి మరి ధార్మిక సంస్థ అధర్మాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. లడ్డును గురించి నేను మాట్లాడటం లేదు, ప్రతిరోజు అధర్మాలు జరుగుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు వేల మంది పనిచేస్తున్నారు, మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ప్రతిరోజు కన్నీళ్లతో ఇళ్ళకెళ్తున్నారు, వాళ్ళని క్షోభకు గురి చేస్తున్నారు ఉన్నటువంటి శానిటరీ కాంట్రాక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు. ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. నేను తెలియజేస్తున్నాను, ఓ మంచి అధికారులారా, వెంటనే రెస్పాండ్ కండి. ప్రతిరోజు మా కంప్లైంట్లు వస్తున్నాయి కొండపైన నుంచి. ఏమి పారిశుద్ధ్య కార్మికులు, మహిళలను ఎందుకు మీరు క్షోభ పెడుతున్నారు, ఎందుకు కష్టాలు పెడుతున్నారు, కన్నీటితో వాళ్ళు ఎందుకు ఇళ్ళకి వెళ్తున్నారు? వెంటనే దీనిపైన పరిష్కారం జరగాలి. ఈ శానిటరీ కాంట్రాక్టర్ విధానాన్ని మార్చి మంచి చక్కటి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలన్నా ఇవ్వండి, లేకపోతే మంచి అన్నా చేయాలని తెలియజేస్తూ, చివరిలో హోటళ్ళు. ఎందుకయ్యా తిరుపతిలో ఇన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. హోటళ్ళు కొండపైన పెట్టుకునేదానికి రావాలనా, పూనా నుంచి రావాలనా, మహారాష్ట్ర నుంచి రావాలనా, తమిళనాడులోంచి రావాలనా? ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి, ఇడ్లీ వడ తయారు చేసేదానికి బయట రాష్ట్రాల నుంచి తీసుకురావాలనా? దీంట్లో అవినీతి దాగుంది. వెంటనే ఈ జనతా హోటళ్ళు కనీసం మహిళా సంఘాలకు కానీ ఉన్నటువంటి నిరుద్యోగులు స్థానికులకు ఇవ్వాలని తెలియజేస్తూ, రాష్ట్ర విభజన తర్వాత భాగ్యనగరం అక్కడికి వెళ్ళిపోయింది, తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది సౌభాగ్యం? ఆ పక్క కొండలు, ఈ పక్క సముద్రం, మధ్యలో దేవాలయం. ఈ దేవాలయాన్ని అభివృద్ధి ఏమి చేస్తున్నారు మీరు? విదేశాల్లో ఖర్చు పెడతారా ఈ డబ్బును తీసుకెళ్ళి? జాగ్రత్త, నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్త. ఇక్కడ డబ్బు ఏందో ఎత్తుకొని పోయి ఆడ ఖర్చు పెట్టేది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా పేదవాళ్ళ పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఏందో, ఎవరై మీకు ఎన్ని ఇచ్చింది? జాగ్రత్త అని తెలియజేస్తూ, మంచి అధికారులు వచ్చినారు, మంచి పనులు చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తూ